హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏం లేదండి, పరాభవ నామ సంవత్సరం మొన్న ఉగాది అయింది కదండి. ఉగాది తర్వాత ఫస్ట్ వచ్చే అతిపెద్ద పండుగ అండి రేపు శ్రీరామనవమి. ఈరోజు రాముడు వారి పుట్టినరోజే కాదండి, ఈరోజు రాముడు వారి కళ్యాణం, తర్వాత పట్టాభిషేకం పట్టాభిషేకం కూడా ఈరోజే నవమి రోజే అయిందండి. సో రాముడు వారి పుట్టినరోజు, రాముడు వారి కళ్యాణం, పట్టాభిషేకం కూడా ఇదే రోజు జరిగాయని పురాణాల్లో చెప్తారండి. సో ఈరోజు వీలైతే మీరు రాముడు వారి కళ్యాణం జరిపించుకోండి, మంచిది. సో ఈ చైత్ర శుద్ధ నవమి అన్నమాట. రేపు అంటే సూర్యోదయం ముహూర్తం 12:30 వరకు ఉందండి. సో అందుకు సూర్యోదయం ఉన్నప్పుడే మనం నవమి శ్రీరామనవమి జరుపుకోవాలి. సో అదనమాట. ఈరోజు ఏంటంటే శ్రీరాముడు మధ్యాహ్నం 12:30కి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నమందు అభిజిత్ ముహూర్తంలోని శ్రీరాముడు జన్మించారండి. సో అందుకు మనం ఈ రోజు శ్రీరామనవమిగా జరుపుకుంటాం. ఆ రోజు మనం ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసుకుంటూ, తర్వాత రాముడు వారికి పానకం, వడపప్పు, తర్వాత చనిమిడి నైవేద్యం పెట్టుకోవాలి. పెట్టుకొని మీకు తోచిన విధంగా, అంటే పేదవాళ్ళకి వీలైతే అన్నదానం, చిన్న కార్యక్రమాలు చేస్తే చాలా మంచి ఫలితం లభిస్తుందండి. ఈరోజు వీలైతే కళ్యాణం జరిపించుకోండి మీ కుటుంబంతో, లేదా ఏదైనా కోవిల్లోని కళ్యాణం, ఎక్కడైతే రాముడు వారి కళ్యాణాలు చేస్తూ ఉంటారు కదండి, అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనండి. తర్వాత ఈరోజు తులసి దళంతో రాముడు వారిని పూజిస్తే చాలా మంచిదండి. తర్వాత తమలపాకు మీద శ్రీరామ అని రాసుకొని రాముడు వారికి ఆ మాల ధరిస్తే, ఆ మాల రాముడు వారి ఫోటోకి వేసామంటే చాలా మంచి ఫలితం లభిస్తుందండి. ఏం లేదు, ఎందుకంటే తమలపాకులు చాలా శుభప్రదం అండి. అది తర్వాత హనుమంతుడికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. సో అందుకు రాముడు వారికి ఈ తమలపాకు దండ వేస్తే చాలా మంచిదని నేను విన్నాను. సో అది మీకు చెప్పాలని, చాలామంది తెలియదు కదండి, అందుకు ఇది మీకు నా ద్వారా చిన్న ఈ విషయం చెప్దామని. సో అదొకటి. తర్వాత ఈరోజు రాముడు వారి రామాయణం చదువుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి. తర్వాత పిల్లలకి కూడా రాముడు తాలూకా గొప్పతనం, ఈ రామాయణం స్టోరీస్ చెప్పండి వాళ్ళకి. ఇంకొకటి అండి, చిన్న మంత్రం అండి, శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ చిన్న మంత్రం మీరు 11 సార్లు కానీ, లేదా 21 సారి కానీ, 108 సార్లు. రేపు చాలామందికి ఆఫీసులు అవి సెలవే కదండి, కాబట్టి 108 సార్లు మీ ఇంట్లో కానీ జపమాలు ఉంటే ఇలా ఒక్కొక్కటి అనుకుని ఆ మంత్రం జపిస్తే చాలా మంచిదండి. తర్వాత పెద్దవాళ్ళకి గౌరవించడం, ఇవన్నీ చేస్తే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సో ఇదండి, నా ద్వారా ఏదో చిన్న అది చెప్పాలని అనుకున్నాను. అందుకు 27వ తారీఖునే శ్రీరామనవమి జరుపుకుంటామండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, మీ స్మైలీ స్వర్ణ.